అందరికి కూడా నమస్కారం అండి. కవయిత్రి మాధవి. నేను ఎంతోమంది మీద వ్రాసాను. దేశం మీద, పుణ్య నదీమ తల్లుల మీద, ఎందరో దేశ నాయకుల మీద వ్రాసాను. కానీ ఈరోజు ఒక సంగీత విద్వాంసురాలు మాకు మన ఇండియా శ్రేణిలో పరిచయం అయింది. వారి ఇంటర్వ్యూ మన ఛానల్ లాగా ఘంటసాల గారి ముదిమనవరాలు అంటే వారి పిల్లలకు ఎంతోమందికి నేర్పారని మేడం గారు చెప్తున్నారు. ఒక్కసారి మీరు కూడా మేడం గారిని నేను పరిచయం చేస్తాను. మేడం గారు, మీరు ఏ ఊర్లో జన్మించారమ్మా? నమస్తే అండి. నేను పుట్టింది మచిలీపట్నం, పెరిగింది విజయవాడ. ఓకే, మీరు కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తాను. సంగీతం, ననమాచర కీర్తనలు నేర్పిస్తూ దేవస్థానంలో ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను. 2011 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా నేను. ఇప్పుడు ఎంతమంది పిల్లలకు నేర్పారు? వేల మంది కళాకారులు, నేనైతే లెక్క చెప్పలేను. మీరు అందులకు కూడా నేర్పామని చెప్పారు కదా, ఎక్కడ నేర్పారు అందులకి? ఎక్కువ వికలాంగులకి విజయవాడలో వికలాంగులకి 280 మందికి నేను బ్లైండ్ పిల్లలకి చెప్పడం జరిగింది. మీకు ఎందుకు వికలాంగులు చెప్పాలనిపించింది మేడం? ఇంకా వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు కాబట్టి సర్వం నేనే అయ్యి వాళ్ళకి చెప్పాలి. ఈ కళని వాళ్ళకు కూడా పరిచయం చెయ్యాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ ప్రజలకి చూపించాలి అనే కాన్సెప్ట్ అనమాట. మీకు ఎలా ఇది సంగీతం నేర్చుకోవాలి, మీరు ఒక టీచర్గా ఎలా ముందుకు వెళ్ళాలని మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన? అంటే చిన్నప్పటి నుంచే ఉంది నాకు ఈ పాటలు, ఈ రేడియోలో పాటలు వినటం చేయటం. 5వ ఏట నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. రేడియోలో ఏ పాటలు, ఆ రోజుల్లో టీవీలు లేవు కాబట్టి ఆ రేడియోలో పెట్టుకునే పాటలు వినేవాళ్ళం. ఆ పాట ఏ పాట వింటే ఆ పాట విన్నట్టుగా పాడేసేదాన్ని. అప్పుడు తాతగారు బ్లెస్ చేశారనమాట. ఒరేసాము, నీ కూతురు మంచి సంగీత విద్వాంసరాలు అవుతుందిరా. తాతగారి పేరమ్మా? ఘంటసాల గారు. ఆయన ఒళ్ళో కూర్చుని పాడిన పాట ఓహోల గుసగుసలాడే. అప్పుడు అసలు పాటలు పదాలు కూడా తెలియవు, కానీ తెలియకుండానే నేను పాడేసట. దానికి ఆయన ముద్దులైపోయి ఇంకా సంగీతం నేర్పిస్తే దానికి మంచి ఫ్యూచర్ ఉంటుందిరా, అది కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందని చెప్పని తాతగారు బ్లెస్ చేయడం వల్ల ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉంటాను. కారణం ఆయన బ్లెస్సింగ్. మీ గురువు గారు ఎవరండి? మా గురువు గారు చక్రవర్తి సార్ గారు. ఎక్కడ ఉంటారు? విజయవాడ. విజయవాడ గవర్నమెంట్. మీ ఊరు విజయవాడ? విజయవాడ. పుట్టింది మచిలీపట్నం, పెరిగింది విజయవాడ. 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను. మచిలీపట్నం మీ నాయకుడు కొల్లు రవీంద్ర గారు ఐడియా ఉన్నారా? ఐడియా లేదు. ఐడియా లేదు. మినిస్టర్ గారు. ఓకే, ఇంకా ఐడియా లేదు. అంటే మీరు గుంటూరులో ఉంటున్నారు కాబట్టి. తర్వాత మీరు భవిష్యత్తులో ఇంకెవరికైనా నేర్పాలనుకుంటున్నారా? తప్పకుండా. నా తుది శ్వాస వరకు నేను సంగీతాన్ని అయితే వదలను. మీ ఫీజు ఎంత తీసుకుంటున్నారు మంత్లీ? అంటే క్లాసెస్ని బట్టి తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు కరోనాకు ముందు ఏం చేస్తున్నారంటే అందరూ బాగున్నారు, బిజినెస్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేకపోతే జాబ్స్ పరంగా కానీ అన్ని విధాల జనాలు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు మనిషికి 3000 తీసుకునేదాన్ని, పర్ హెడ్ 3000 కంపల్సరీ తీసుకునేదాన్ని. ఇంకా తర్వాత కరోనా తర్వాత ఏమైందంటే ఇక జనాల దగ్గర ఉద్యోగాలు లేకపోవటం, మనీ లేకపోవటం, కళ ఉండి కూడా నేర్పించాలనే తపన ఉన్నా కూడా నేర్పించలేకపోవటం, ఇలాంటి రకరకాల సమస్యలతో జనాలు ఎదురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను అనుగుణంగా వెళ్ళాలి, నా కళని 10 మందికి చేరాలి అనే సంకల్పం అయితే మొదలు పెట్టేశాను నేను. మొదలు పెట్టేసి 1000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టారు. అంటే అందరూ ఇప్పుడు వాళ్ళకు బడ్జెట్ కూడా పెట్టేవాళ్ళు ఉండొచ్చు, అలా వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పనేసి అలా పెట్టడం. 5 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ వరకు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. ఆడ, మగ అని, ముస్లిం, ముద్దగా ఏమీ అసలు వయసుతో కానీ కులంతో కానీ అసలు సంబంధం లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. మనం నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగించగలిగితే మన జన్మ ధన్యం. మన తాతగారి దగ్గర నేను నేర్చుకోవడం వల్ల నేను పంచడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, మీరు ఘంటసాల గారి ముదిమనవరాలు అని చెప్తున్నారు, చాలా సంతోషం. నేను ఇలానే తెనాలిలో ఒక సభకి, కవుల సభకు వెళ్ళినప్పుడు గుర్రం జాషువా గారి మనవడిని ఆ సభలో నేను పరిచయం అవడం జరిగింది. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు, మేము సాహితీవేత్తలు ఎంత రాసినా సంగీతం అనేది లేకపోతే, అది లేకపోతే అది వృధా అయింది. కాబట్టి మీరు ఇంకా భావితరాలకు, విద్యార్థులకు నేర్పాలని మనస్ఫూర్తిగా మా ఎల్ఎం ఛానల్ తరపున మేము మిమ్మల్ని అభినందిస్తూ, మీ కళ సరస్వతి దేవి మా విద్యార్థులకి వెలుగులు విరజిమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.